హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మైసూర్ వ్లాగ్స్ మీకు ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నాయి. మధ్యలో పార్వతి వచ్చి వెళ్ళిన వీడియోస్తో పాటు. సో ఇదైతే డే 2 ఈవినింగ్. మేము ఫ్రెష్ అయిన తర్వాత మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. దీని ముందు వీడియోస్ అన్నీ మీరు చూసారని అనుకుంటున్నాను. నా ఛానల్ ప్లేలిస్ట్లో మీకు మైసూర్ టూర్, మైసూర్ వ్లాగ్స్ అని ఉంటాయి, అవి చూడొచ్చు. సో చక్కగా ఈవినింగ్ అరౌండ్ 3:30-4కి కనుక మీరు బయలుదేరి వెళ్ళగలిగితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ ఎక్కువ ఉండి క్రౌడ్ కూడా ఉంటుందండి. కాబట్టి మ్యాక్సిమం మీరు ఏదైనా థర్స్డే ఆర్ ఫ్రైడే లోపే కవర్ చేసుకోవడానికి చూడండి. క్రౌడ్ ఎక్కువ ఉండే కొద్దీ మనకి స్లోగా జరిగేది కూడా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటాం కాబట్టి, అండ్ ఆ రష్లో ఏం చూసామన్నది కూడా మనకు అర్థం కాదు. ఇక్కడ చాలా లాంగ్ క్యూ కౌంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ మనకి ఎంట్రీ టికెట్ ఇస్తారు, మళ్ళీ అక్కడ ఒక లైట్ షో ఉంటుంది. దానికి వచ్చేసాక ప్యాలెస్ టూర్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలి. కిడ్స్కి ప్యాలెస్ ఎంట్రీ ఉంటుంది, కానీ లైట్ షోకి ఫ్రీ అన్నమాట. సర్టన్ ఏజ్ అదంతా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు ఎంతమంది ఈ వ్యూ చూసినప్పుడు చాలా మూవీస్ గుర్తొచ్చాయి మీకు కామెంట్ చేయడం మర్చిపోకండి. యాజ్ యూజువల్గా మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు రైట్ సైడ్ శ్వేతవరాహ స్వామి టెంపుల్ ఉంటుంది. మేము ఫస్ట్ మాకు టెంపుల్ని సాయంత్రం కవర్ చేద్దాము అని చెప్పి ముందు ప్యాలెస్ టూరే చేస్తామన్నమాట. బికాస్ వర్షం వచ్చేలా ఉంది అండ్ లైట్ కూడా తగ్గుతున్న కొద్దీ మనకి అంత క్లారిటీగా బ్యూటిఫుల్గా అయితే కనిపించదు అని చెప్పి. మంచిగా లాన్స్ అన్నీ ఉన్నాయి, రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా ట్రీస్ ఇవన్నీ వేసి ఉన్నాయి. సో ఇవంతా ఏంటంటే నార్మల్ ఇన్ఫర్మేషన్. ఈ ఫ్లవర్స్ని కాస్మస్ అంటారు. మేము అరకులో ఉండేటప్పుడు మా చిన్నప్పుడు ఎల్లో అండ్ ఆరెంజ్వి బాగా చూసేవాళ్ళం. ఆ తర్వాత నేను చాలా రోజులకి ఇక్కడ చూశాను. అండ్ చూస్తున్నారు కదా, ఫోన్స్ అవన్నీ అలౌడే కానీ చెప్పులు మాత్రం అలౌ చేయరు. మనం అక్కడ పెట్టేసి వెళ్ళాలి. అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎక్కడ కూడా చేయి పెట్టొద్దు వాల్స్ మీద, టైల్స్ మీద అని చెప్పి. మనం ఎవరైనా వింటా అసలు అలాంటివి వినాం కదా, అన్నీ టచ్ చేసి ఫీల్ చేసి చూసేస్తూ ఉంటాం. యూజువలీ మనకి ఓల్డ్ ప్యాలెస్ వుడెన్తో చేసి ఉండేది. కొన్ని కారణాల వల్ల అది కాలిపోవడంతో 4th కృష్ణరాజు ఒడియార్ అనే కింగ్ ఎవరైతే ఉండేవాళ్ళో అప్పుడు ఆయన బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఐర్విన్ అనే ఆయనకి కొత్తగా ప్యాలెస్ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారనమాట. సో అప్పటి వరకు మంచిగా ఇదైతే కన్స్ట్రక్షన్ జరిగింది. 1912 కల్లా కంప్లీట్ చేసి ఇచ్చారు. ఇది 1930 వరకు అలా ఎక్స్పాన్షన్స్ అవన్నీ జరుగుతూ ఉండేవి. సో లవ్లీ దర్బార్ హాల్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా. మీరు అసలు మూవీస్లో బాహుబలి ఇలాంటివన్నీ చూసి ఉంటారు కదా, నేను అనుకున్నా ఎంత బాగుంది అని చెప్పి. మనకి ఇక్కడ డిస్ప్లేలో నమూనాలన్నీ పెట్టారు. అట్ ద సేమ్ టైం రాజు పక్క ఊర్లకి ఏదైనా ఇన్విటేషన్ మీద వెళ్ళిన, గెస్ట్లా వెళ్ళిన వాటన్నిటికీ రిటర్న్ గిఫ్ట్స్ కింద సోవెనీర్స్ ఏవో ఒకటి ఇచ్చేవాళ్ళు కదా, ఆ గిఫ్ట్ ఐటమ్స్ని కూడా డిస్ప్లేలో పెట్టారనమాట. అండ్ నాకైతే అసలు స్ట్రక్ అయిపోయాం మేమందరం, అంత బాగుంది. అండ్ మెయిన్గా మీకు ఈ లోపల చాలా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా రవివర్మతో ఆయన గిఫ్ట్ చేసినవో తెలియదు, ఆయనతో వేయించినవో తెలీదు. రవివర్మ చేసిన ఈ పిక్చర్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేను చెప్పిన ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కింగ్స్కి వాళ్ళకి వచ్చినవి. చాలా అంటే చాలా బాగుంటుందండి ప్యాలెస్ మొత్తం కూడా. నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను, ఎప్పుడైనా మైసూర్ వెళ్తే ఖచ్చితంగా ఈ మైసూర్ ప్యాలెస్ అయితే అందరూ విజిట్ చేయాలి. మనకి ఆ గిఫ్ట్స్ని టచ్ చేసి పాడు చేస్తామని చెప్పి వాటిని ఒక క్లోజ్డ్ గ్లాస్ ఎన్క్లోజర్లో అయితే మంచిగా పెట్టారనమాట.
మనకి ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్కలాగా డివైడ్ చేసి పెట్టారు. మనకి కొంతవరకు యాక్సెస్ ఇచ్చారనమాట చూడడానికి కూడా. చూస్తున్నారా టైల్ వర్క్ ఎంత డీటెయిలింగ్గా, కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో బ్యూటిఫుల్ సీలింగ్ డిజైన్స్, అప్పట్లోనే పేస్టల్ కలర్స్ అవి, ఆ ఇంట్రికేట్ డిజైన్స్ కానీ ఎంత బాగుందో అసలు. ఇప్పుడు ఎప్పుడైనా మైసూర్ ప్యాలెస్ అవి మరమ్మతులు జరుగుతూ రిపేర్ వర్క్స్ అవి ఉన్న రీకన్స్ట్రక్షన్ అంటే చిన్న చిన్న మార్పులు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కింగ్స్ క్వీన్స్ కనుక షిఫ్ట్ అవ్వాలంటే జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీ అని ఇప్పుడు మార్చారు, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, ఉండేవాళ్ళు. అండ్ లలిత మహల్ ప్యాలెస్, అది మీరు జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరీష్ పురి ఈ హీరోయిన్ నేను మిగతా ఆడవాళ్ళందరినీ క్యాప్చర్ చేసి పెడతారు కదా, ఆ ప్లేస్ అనమాట. అది మేము మిస్ చేసాం కొంచెం టైం కన్స్ట్రెయిన్స్ వల్ల. సో చూస్తున్నారా వుడెన్ టేకుడ్తో మొత్తం ఎంత డీటెయిల్స్ చేశారో. అలా ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ ఒక వెండి చైర్ ఉంటుంది, దానికి గ్లాస్ లెగ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ అదే మెన్షన్ చేసి ఉంటుంది. ఫస్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళినా ఈ సీలింగ్ వర్క్ని, టైల్ వర్క్ని మాత్రం ఎంజాయ్ చేసాము. ఇది కంప్లీట్ టీక్ వుడ్తో చేసిందనమాట. ఇప్పుడైతే మీకు ఆ చైర్స్ అవన్నీ డీటెయిల్స్ చూపిస్తాను, చూడొచ్చు. అసలు చాలా అదేంటంటారు, ఒక ఆ రూమ్ని ఈ విధంగా అయితే మార్చారు డిస్ప్లే కోసం. మొత్తం సిల్వర్తోనే ఉన్నాయి, చూస్తున్నారు కదా. సిల్వర్ డ్రెస్సింగ్ టేబుల్, చైర్స్, ఎలిఫెంట్ టస్క్స్తో ఉంది ఆ మధ్యలోది కూడా. ఆ ప్రతి చైర్ గ్లాస్ లెగ్స్తో చేసింది అనమాట. ఫోటో ఫ్రేమ్ యాక్చువల్గా టస్క్స్ మధ్యలో ఉన్నటువంటిది. అప్పట్లో రాజులకి ఇట్లాంటి గిఫ్ట్స్ అవి వచ్చేవి కదా మంచిగా. చాలా ప్రిటీగా ఉందండి. ఇంకా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు చూడండి, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అనే చెప్పచ్చు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఏం టచ్ చేయకుండా 90% మంది అయితే బాగా మెయింటైన్ చేశారు ఆ రూల్స్ని. అండ్ అక్కడ ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కూర్చుని, ఏం టచ్ చేయకుండా. చూస్తున్నారు కదా లోపల వ్యూ అంతా చూసి కొంచెం ఎగ్జిట్ అయ్యే టైంకి మనకి ఈ విధంగా లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు 5:30కి. నాకైతే ఈ పర్టిక్యులర్ ప్లేస్ నుంచి బయటికి రాబుద్ది అవ్వలేదు. ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటండి బాబు, టర్కాయ్ బ్లూ అండ్ లైట్ పేస్టల్ పింక్తో ఆ డీటెయిలింగ్ గోల్డ్ టచ్ ఇచ్చుకుంటూ గోల్డ్ కలర్లో మెస్మరైజింగ్గా ఉంది. ఏ యాంగిల్లో తీస్తే బాగా కనిపిస్తుందని చెప్పి మొబైల్ మొత్తాన్ని షేక్ చేసి పడేసాం మేమైతే. కానీ ఆ అందం వర్ణనాతీతం. అప్పుడు అనిపించింది ఇంత బ్యూటిఫుల్గా లోపల ఉంటుందని తెలియలేదే అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్సెస్ అన్నిటిలో కూర్చుంటారు. ఇట్స్ లైక్ దర్బార్ హాల్ బయటకి వచ్చిన తర్వాత గ్యాలరీ వ్యూ అన్నమాట ఇది. మనకి దసరా టైంలో వెళ్తూ ఉంటారు కదా, ఏమంటారు రాజు అంబారీ మీద అదంతా. సో ఇక్కడ కూర్చుని కూడా అదంతా చూడొచ్చు. సో మొత్తానికైతే ఆఫ్టర్ 1 hour ఆఫ్ మైసూర్ ప్యాలెస్ టూర్ మేమైతే ఇప్పుడు ఎగ్జిట్ ప్లేస్కి వచ్చాము. నాకైతే వెళ్ళాలనిపించలేదు, బట్ 5:30 అయింది కాబట్టి దే ఆస్క్డ్ us టు లీవ్ ద ప్లేస్. అండ్ మళ్ళీ ఈవినింగ్ లైట్ షో టైం కల్లా మేము బయటకి వచ్చి కూర్చుని వెయిట్ చేసామన్నమాట. చాలా బాగుంది. అండ్ ఎంట్రన్స్ ఫీజు వచ్చి 120 రూపీస్ పర్ అడల్ట్, 50 రూపీస్ పర్ చైల్డ్ aged above 7 to 18 years, and free for younger children less than 7 years, and 1000 rupees for foreigners అని ఫీ ఉంటుంది. చూసారా, నేను మీకు క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. ఆ సీలింగ్స్ మీద ఉన్న డిజైన్స్ కానీ అవి మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మనం ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు దసరాలో పెట్టేటువంటి బొమ్మల కొలువు కానీ ఇవన్నీ ఏమంటారు ఏనుగుకి డెకర్ చేస్తారు కదా తల మీద, అవన్నీ కానీ హ్యాంగ్ చేసి చాలా బాగా అనిపించాయి. నైట్ వ్యూలో ఎంత అద్భుతంగా ఉందో చూడండి.
ఇది దర్బార్ హాల్. సో ఎవ్రీ రూమ్కి ఏదో ఒక కనెక్టివిటీ పెట్టి మనకి వెళ్ళి చూడడానికి అయితే పాసిబిలిటీ ఇచ్చారు. కొన్ని రూమ్స్ అయితే లాక్ చేసి ఉన్నాయన్నమాట. సో ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ వెనకాల సైడ్కి ఉంటారు మన శ్వేతవరాహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా. ఈవినింగ్ లైట్ షో టైంకి మేము వెళ్ళాం కదా, అప్పటికి ప్యాలెస్లో లైట్స్ వేసి ఉన్నాయి. ఈ లైట్స్ అన్నీ ఇప్పుడు ఆఫ్ చేసి మనకి ఒక్కొక్కటి స్టోరీ ఫామ్లో చెప్తూ ఉంటారు. అప్పుడు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద ప్యాలెస్ లైట్స్ బ్లింక్ అవుతూ చాలా బాగుంటుంది. ఒరిజినల్ మ్యూజిక్ పెట్టచ్చా లేదా అన్నదైతే నాకు కరెక్ట్గా తెలియలేదు, బికాస్ కాపీరైట్స్ వచ్చి ఛానల్కి ఇష్యూస్ ఎందుకు అని. సో మొత్తం హిస్టరీ ఆఫ్ మైసూర్ రాజాస్ దగ్గర నుంచి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రాజు వరకు కంప్లీట్ స్టోరీ అయితే నడిచిందనమాట. అండ్ మనకి చాముండేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది మైసూర్ ప్యాలెస్ లోపల. అది రాజులు పూజించుకుంటారు ఆ అమ్మవారిని అక్కడ. సో అక్కడ అమ్మవారి టాపిక్ వచ్చినప్పుడల్లా ఇలాగే లైట్స్ గుడి దగ్గర కూడా మంచిగా రావడం అవన్నీ అవుతాయి. నేను ఇన్ని రోజులు ఈ వీడియోని ఎప్పుడు పెడదామా అని చూస్తున్నాను. ఫైనలీ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు షేర్ దిస్ విత్ యూ. అసలు ఇది చాలా మెస్మరైజింగ్గా అనిపించిందండి. మేబీ నాకు ఫస్ట్ టైం చూడడం ఇట్లాంటి లైట్ అండ్ సౌండ్ షో అంటారు దీన్ని. కాకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే, వాన కనుక పడితే షో ఆపేసి మీ డబ్బులు వెనక్కి ఇవ్వరు. అది మాత్రం మీకు ఓకే అయితేనే టికెట్ తీసుకొని వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజు కరెక్ట్గా ఇలా లైట్ అండ్ సౌండ్ షో ఎండ్ అయింది. మేమందరం అక్కడే ఉన్నాము. ఫుల్ వాన అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము మొత్తానికి వ్యూ అదంతా కూడా. సో కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి. మనకి ఇంగ్లీష్లో ప్లే చేస్తారు వీకెండ్స్ షోస్ అయితే, సాటర్డే సండే. కాబట్టి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. లైక్ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండేనో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మండే ట్యూస్డే వెడ్నెస్డే కన్నడలో చెప్తారనమాట. ప్యాలెస్ యొక్క విశిష్టత అంతా కూడా, సిగ్నిఫికెన్స్, ఎలా ఈ డైనాసిటీ డెవలప్ అయింది అది అంతా. కొంచెం నా వాయిస్ ఇగ్నోర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ రికార్డ్ చేయడం వల్ల, జలుబుతో ఉండడం వల్ల ఇలా ఉంది. ఫైనల్లీ లైట్స్ ఆన్ చేశాక బ్యూటీని మీరే కళ్ళతో చూస్తారు. ఇప్పుడు స్లోగా మనకి స్టోరీ నరేషన్ అయిపోయిన టైంకి లైట్స్ అన్నీ మంచిగా ఆన్ అవుతాయి. ఇంకా మేము అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పర్స్ అయిపోతున్నాం అన్నమాట. చూసారా నైట్ వ్యూ ఎంత బాగుందో ప్యాలెస్. సో ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళండి. ఒకవేళ ఫోటోషూట్స్ కూడా ఎలా చేస్తున్నారు, బట్ యూ హ్యావ్ టు టేక్ కరెక్ట్ పర్మిషన్స్ అండ్ అప్రూవల్స్ దానికి కూడా. సో ద అప్రోచ్ షుడ్ బి కరెక్ట్ టు డూ థింగ్స్ కరెక్ట్లీ. హోప్ మీ అందరికీ ఈ చిన్న ప్రయత్నం నచ్చింది అనుకుంటున్నాను. వెల్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఇవి వీడియోస్ చూసి ఈమె కంటెంట్ ఇలా ఉంది అలా ఉంది అని అనుకోకుండా, నా ఛానల్లో రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తాయి. ఇట్లా ఎప్పుడైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ ఇన్ఫర్మేషన్తో సహా పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. మీరు మైసూర్ ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మిగతా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, సైమల్టేనియస్గా చూడొచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ సబ్స్క్రైబింగ్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వండర్ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. మీ కమెంట్స్ చాలా నాకు ఎనర్జీని ఇచ్చి ఇంకా మంచిగా వీడియోస్ తీయాలి, పోస్ట్ చేయాలి అన్న ఏమంటారు ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. Well, that's all for today. See you in another video. Thank you. Bye.